హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బీస్ట్ పార్ట్ 17. లిజన్ శశి, నాకు పేషెన్సీ చాలా ఎక్కువ, కానీ అది ఒక నా ప్యాషన్లో మాత్రమే. నువ్వు ఇలా చేసి నాలో పేషెన్సీని టెస్ట్ చేయొద్దు అని అన్నాడు సీరియస్గా సిద్ధు. అమర్కి సిద్ధార్థ్ మాటల్లో ఏం జరుగుతుందో ఐడియా రావటంతో నిజంగానే శశి బయటికి వెళ్తే సిచ్యువేషన్ చాలా క్రిటికల్ అవుతుంది అనిపించి, శశి, సిద్ధు చెప్పేది కూడా కరెక్టే, ఒకసారి తన మాట విను, నువ్వు ఇప్పుడు వెళ్ళటం అసలు గుడ్ థింగ్ కాదు అని అన్నాడు అమర్ కూడా శశితో. శశి సిద్ధార్థ్ చేతిలో ఉన్న తన చేతిని చూసుకుంటూ, లేదమర్ సార్, లేదు, నేను ఇక్కడ ఏమాత్రం ఉండలేను అని అనగానే సిద్ధార్థ్ కోపంగా, మరి ఇక్కడ ఉండలేకపోతే మీ ఇంటికి వెళితే మీ పిన్ని కూడా ఉండనివ్వదు కదా, అప్పుడు ఎక్కడ ఉంటావు అని అన్నాడు శశి సిద్ధార్థ్ వైపుకు చూస్తూ. అక్కడ ఉండనివ్వకపోతే అప్పుడు ప్రాబ్లం నేనే ఫేస్ చేస్తాను, అది నేనే చూసుకుంటాను అని సున్నితంగా సిద్ధార్థ్ చేతిని విడిపించుకుని బయలుదేరింది శశి. ఆటోలో ఇంటికి వచ్చిన శశికి ఇవ్వటానికి కూడా మనీ లేకపోవడంతో అతన్ని అక్కడే ఆగమని చెప్పి ఇంట్లోకి వస్తూ ఉండగానే వాళ్ళ పిన్ని విసురుగా నెట్టడంతో పడకుండా వాళ్ళకి సపోర్ట్ తీసుకుని పడకుండా నిలబడింది. కానీ వాళ్ళ పిన్ని మాత్రం, రాక్షసి, ఛీ, మీ పిచ్చి పనులకు అడ్డు వచ్చినందుకు నీ తమ్ముడిని తండ్రిని పోలీస్ స్టేషన్లో ఉంచి నువ్వు ఇప్పటి వరకు హాయిగా ఉండొస్తున్నావా వాడితో? మళ్ళీ ఎంత ధైర్యంగా ఇంట్లోకి అడుగు పెడుతున్నావే నువ్వు అని అంటూ శశిని మెడ పట్టుకుని బయటికి నెట్టేసింది. శశి థింగ్స్ అన్నిటినీ కూడా విసిరు కొట్టింది. శశి ఎంత బతుమాలినా కానీ వాళ్ళ పిన్ని వినకపోవటంతో అది తను ముందుగానే ఊహించినా తను బ్రతుమాలితే కరుగుతుంది అనుకుంది శశి. కానీ అది కూడా జరగకపోయేసరికి తనకేం చెయ్యాలో అర్థం కాక కింద పడిన వాళ్ళ అమ్మ ఫోటోని తీసుకుని తన బ్యాగ్ తీసుకుని అందులో ఉన్న మనీతో ఆటోకి పే చేసి కొంచెం ముందుకు రాగానే అక్కడే కారుకి అనుకుని నిలబడి కోపంగా చూస్తున్న సిద్ధార్థ్ కనిపించడంతో, వచ్చేటప్పుడు అంత కోపంగా ఉన్నవాడు ఇక్కడికి ఎలా వచ్చాడు అని చాలా షాకింగ్గా చూస్తుంది శశి సిద్ధార్థ్ని. సిద్ధార్థ్ వెళ్తున్న శశిని చూస్తూ, తనకి పొగరు లేదు అనుకున్నాను, బట్ షీస్ ప్రూవ్ మీ రాంగ్ అని అంటూ సిద్ధార్థ్ చాలా ఇరిటేటింగ్ గా అంటూ ఉండగానే అమర్ కావాలని, ఓకే, లీవ్ సిద్ధు, లీవ్, తన డిసిషన్ తీసుకుంది కదా, ఇక వదిలేసేయి, పద ఇక మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని అనగానే సిద్ధు అమర్ వైపుకు సీరియస్ గా చూస్తూ, ఆర్ యు గోనా మ్యాడ్ అమర్, నీకు ఛే, వారి ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు, శశి ఫేస్ మీద ఉన్న దెబ్బలు తెలిసేలా చేయటం లేదా నీకు? ఇలా ఎలా అనగలుగుతున్నావు? ఇంకా అలాంటి వాళ్ళ మధ్యకి తనని ఎలా వదిలేస్తాను నేను అని అంటూ శశి కాంపౌండ్ దాటి ఆటోలో బయలుదేరగానే సిద్ధార్థ్ కూడా తన వెనకే ఫాలో అవుతూ వచ్చేశాడు. వెళ్తున్న సిద్ధార్థ్ని వెనక నుంచి చూస్తున్న అమర్ చిన్న స్మైల్తో, శశి నీ లైఫ్లోకి వచ్చేంత వరకు నువ్వు తన కోసం నువ్వు కాదు అనుకున్నా సరే వెళ్తూనే ఉంటావు అని అనుకుని దాన్ని నువ్వు కూడా ఆపలేవు సిద్ధు అని అనుకుంటూ ఉన్నాడు. ఇక వాళ్ళిద్దరి కోసం అక్కడే వెయిట్ చేస్తూ కూర్చున్నాడు అమర్. శశి సిద్ధార్థ్ని చూసి కూడా ముందుకు వెళ్తూ ఉండగానే సిద్ధార్థ్ కోపంగా శశి చేతిని పట్టుకుని కారులో కూర్చోబెట్టాడు. శశి, అభి, వదులు వదులు అని అంటూ అరుస్తున్నా కానీ అస్సలు కేర్ చేయకుండా మళ్ళీ తన ఇంటి ముందు ఆపగానే, శశి, అభి, నన్ను మళ్ళీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అంటూ అడుగుతూ ఉండగానే సిద్ధార్థ్ కోపంగా, మీ ఇంటి దగ్గర ఎలాంటి రియాక్షన్ ఎలా ఉందో చూసావు కదా, అందుకే నువ్వు ఇక్కడే ఉండాలి అని అంటూనే లోపలికి తనని తీసుకురావటంతో, శశి, ఇంతకు ముందు నా మీద ఫ్రెండ్ అన్న ఫీలింగ్ కూడా పోతుంది అని చెప్పావు కదా, మరి ఇప్పుడు ఏ కన్సర్న్తో నువ్వు నన్ను ఎక్కడ ఉంచాలి అని చూస్తున్నావు అని ఏదో ఆశతో అడిగింది. సిద్ధార్థ్ ఆ మాటకి శశి వైపుకు సీరియస్ గా చూస్తూనే, నీతో నా మూవీకి 2 songs కొరియోగ్రాఫ్ ఉంది శశి, అలాంటి ఇంట్లో నువ్వు సేఫ్ గా ఉండవు, మరి నువ్వు సేఫ్ గా ఉండకపోతే నా సాంగ్స్ ఎలా కంప్లీట్ చేస్తావు? కానీ శశి సిద్ధు నుండి వేరే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసింది, కానీ అది రాలేదు. ఇంతకు ముందు నీ మీద ఒక ఫ్రెండ్ లా కేరింగ్ గా ఉండేది, కానీ ఇప్పుడు నీ మీద నాకు ఎలాంటి కేర్ ఫీలింగ్ లేదు. ఇట్స్ నాట్ కేరింగ్ శశి, ఇట్స్ మై పర్ఫెక్షన్ అండ్ మై మూవీ. అలాగే నువ్వు సాంగ్స్ కోసం
కాంట్రాక్ట్ పేపర్స్ మీద సైన్ చేసినప్పుడే నువ్వు ఆ సాంగ్ షూటింగ్ టైంలో కూడా నువ్వు ఆ లొకేషన్ లోనే ఉండాలి అన్న పాయింట్ మీద కూడా సైన్ చేశావు. 2 days తర్వాత ఆ సాంగ్ షూటింగ్ క్లూల్లో స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? సో యూ హ్యావ్ టు అటెండ్ దట్. అలా అటెండ్ అవ్వాలి అంటే నువ్వు ఇక్కడే ఉండాలి అని అంటూ సిద్ధార్థ్ తను చెప్పాల్సిందంతా చెప్పేశాడు. సిద్ధార్థ్ నుండి ఇలాంటి మాటలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని శశి అలాగే చూస్తూ ఉండిపోయింది బాధగా. వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్న అమర్కి వాళ్ళ కాన్వే కూడా వినిపించడంతో ఇక స్టాచ్యూ పొజిషన్ లోనే ఉన్న శశిని చూస్తూ, ఎస్ శశి, నీకు ఇది చెప్పడానికి కొంచెం కష్టమైనా సరే నువ్వు సైన్ చేసిన కాంట్రాక్ట్ వైజ్ గా నువ్వు మాతోనే ఉండాలి. వీ హ్యావ్ నో ఆప్షన్ అని అన్నాడు. ఎందుకంటే సిద్ధార్థ్ ఎంత స్టబన్ తనకి తెలుసు. రీజన్ ఏదైనా ఇప్పుడు శశి కోసం వాళ్ళ ఇంటి వరకు వెళ్ళిన సిద్ధార్థ్కి శశిని తమతో ఉంచడానికి ఇంకా క్రిటికల్ స్టెప్ కూడా తీసుకోగలడు. అందుకే శశి కూడా అక్కడే ఉండడం కరెక్ట్ అనిపించి కావాలని అలా మాట్లాడ్డాడు అమరు. శశికి మాత్రం ఎలాంటి ఎమోషన్స్ చూపించకుండా పాపం అలానే నిలబడిపోయింది. శశికి మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా తనకి ఇంతకు ముందు వచ్చి ఉంచిన రూమ్ దగ్గరే వదిలి నువ్వు మళ్ళీ బయటికి వెళ్ళేది ఆ సాంగ్స్ కంప్లీట్ అయినప్పుడు మాత్రమే అని అంటూ సిద్ధార్థ్ కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుండి. అమర్ కూడా ఆ టైంలో శశితో ఏం మాట్లాడాలో అర్థం కాక వెళ్ళిపోయాడు. శశి ఏం మాట్లాడకుండా ఆ రూమ్ లో బెడ్కే అనుకుని కింద కూర్చుని 2 కాళ్ళు దగ్గరగా పెట్టుకుని కూర్చుని సిద్ధార్థ్ బిహేవియర్ ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు తనకి. ఆ ప్రాసెస్ లోనే తను తనని తప్ప వేరే ఎవరిని మరొక ఉద్దేశంతో చూడనివాడు, కేవలం తనని మాత్రమే ప్రేమించేవాడు వస్తాడు అనుకుంది. కానీ తన ఆశలు అంచనాలు అన్ని తలక్రిందులు చేస్తూ తన లైఫ్ లో ఎంజాయ్మెంట్ కి మాత్రమే ప్లేస్ ఉంది అనుకునేవాడు సిద్ధార్థ్ రావటం తను నిజంగానే ఊహించలేదు. కానీ ప్రేమ అతనిపై తెలియకుండానే కలిగింది. ఇప్పుడు అతని గురించి పూర్తిగా తెలుస్తున్నా అతని దగ్గరికి పరుగులు పెడుతున్న తన మనసుని తను ఎప్పుడూ కంట్రోల్ చేయలేదు. అది ఎప్పుడో సిద్ధార్థ్కి బానిసైపోయింది. కానీ సిద్ధార్థ్ గురించి నిజాలు తెలిసినప్పుడు శశికి వాటిని అర్థం చేసుకోవడానికి, యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. వాటిని యాక్సెప్ట్ చేయడానికి తనతో తానే యుద్ధం చేసినంతగా బాధను భరించింది. సిద్ధార్థ్ వల్ల తన మనసుకి ఎంత గాయమైనా అది అతని మీద ఉన్న ప్రేమని ఏమాత్రం తగ్గించలేకపోయింది. అందుకే సిద్ధార్థ్ని తన అభిగా మార్చుకోవాలి అనుకుంది శశి. సిద్ధార్థ్ ప్రేమని పొందాలి అనుకుంది. ఆ ప్రాసెస్ లోనే తనలో భయం బిడియాన్ని వదిలేసి సిద్ధార్థ్కి తన మనసులో ఉన్న మాటలు చెప్పింది. కానీ తను నిజంగానే ఆ ఇంట్లో ఉండాలి అనుకోలేదు. కానీ సిద్ధార్థ్ బలవంతంగా ఇక్కడ ఉండేలా చేసి తనకి ఇది తప్ప మరో దారి లేదు అని ప్రూవ్ చేశాడు. తనని ఏ రీజన్ సిద్ధార్థ్ ఇంట్లో ఉంచాలి అని చూసినా ఆ ప్రాసెస్ లో అతను మాట్లాడే మాటల్లో అతని మనసులో తను ప్రేమను పొందడం చాలా కష్టమని అయితే అర్థమవుతుంది. కానీ సిద్ధార్థ్ ప్రేమ లేకపోతే అప్పటి వరకు ఏ రీజన్ తో బ్రతికిందో తెలియదు. కానీ సిద్ధార్థ్ పరిచయం తర్వాత ప్రతి నిమిషం అతని ప్రేమతో ఊపిరందుకోవాలి అనుకుంది. కానీ సిద్ధార్థ్, నువ్వు నా మూవీలో సాంగ్స్ కోసం తప్ప ఇక నువ్వు ఎటుపోయినా నాకు అవసరం లేదు అన్నట్టు మాట్లాడిన మాటలు శశికి చాలా బాధని కలిగించాయి. సిద్ధార్థ్ వల్ల తర్వాత ఇంకా ఎక్కువ అతని నుండి ఎక్కువ బాధని పొందాల్సి వస్తుందని తెలుసుకోలేని శశి అప్పటి వరకు బలవంతంగా ఆపిన కన్నీళ్లతో అలానే తలని కాళ్ళ మీద పెట్టుకుని ఉండిపోయింది. ఎంత తనకి తాను ధైర్యం చెప్పుకున్నా చిన్నప్పటి నుండి చిన్న ప్రేమకి కూడా నోచుకొని తనకి సిద్ధార్థ్ ప్రేమ గురించిన ఆలోచన భయాన్ని తెప్పించి అది కన్నీళ్లుగా కిందకి జారిపోతుంది. శశి ఆలోచనలు బాధ ఒకవైపు అయితే మరొక వైపు సిద్ధార్థ్ ఆలోచనలు కోపం మరొక వైపుకు ఉన్నాయి. రూమ్ లో షవర్ వాటర్ కింద కళ్ళు మూసుకుని ఉన్న అతనికి పదే పదే శశి ప్రపోజ్ చేసినప్పుడు మాట్లాడిన మాటలే గుర్తుకు వస్తూ ఉంటే ఇరిటేట్ అవుతున్నాడు. శశిని తనకి తెలియకుండానే వెరీ గుడ్ అండ్ ఇన్నోసెంట్ గర్ల్ అనుకున్నాడు. అలాంటిది శశి తనని లవ్ చేస్తున్నానని చెప్పడం సిద్ధార్థ్కి అసలు నచ్చడం లేదు. సిద్ధార్థ్ దృష్టిలో అతను ఆమెకు వాల్యూ ఇచ్చింది కేవలం ఫ్రెండ్ గా మాత్రమే. తను లైఫ్ లో చూసిన అమ్మాయిల వల్ల అతనికి లవ్ అంటేనే ఒక స్ట్రేంజ్ ఫీలింగ్. అందుకే ఇప్పుడు శశి నుండి కూడా అలాంటి వర్డ్స్ వినటం అతనికి శశి విషయంలో రూడ్ గా బిహేవ్ చేసేలా చేసింది.
సిద్ధార్థ్ కి అమర్ తర్వాత తన థాట్స్ లో ఉన్న ఫస్ట్ పర్సన్ శశి. కానీ ఇప్పుడు శశి చేసిన లవ్ ప్రపోజల్ వల్ల అతనిలో శశి మీద కూడా నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేసింది. అందుకే ఇంకెప్పుడు తన ఫ్యాషన్ గురించి తన గురించి తప్ప ఇక మిగతా వాటి గురించి ఆలోచించకూడదని బలంగా అనుకుని బయటికి వచ్చాడు. కానీ శశి చెప్పిన మాటలకి సిద్ధార్థ్ హార్ట్ ఒక్క నిమిషం స్కిప్ అయినా ఆ విషయాన్ని అతను నోటీస్ చేయలేదు. చేసుంటే ముందు ముందు సిచ్యువేషన్ క్రిటికల్ నుండి డేంజరస్ గా మారకుండా ఉండేవి. బట్ డెస్టినీ ఆల్రెడీ డిసైడ్ దట్ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ టు గెట్ దర్ రిలేషన్స్ మెయిన్ వన్ ఇట్స్ టర్న్ టు సిద్ధార్థ్ అండ్ శశి. బాధలో ఉన్న శశికి, కోపంగా ఉన్న సిద్ధార్థ్కి టైం తెలియకపోయినా వాళ్ళ పేరు కోసమే వెయిట్ చేసే అమర్ మాత్రం ఇద్దరిని బలవంతంగా బ్రేక్ఫాస్ట్ కోసం కిందకి తీసుకొచ్చాడు. ఇప్పటి వరకు తన పెయిన్ లో తనుండి సిద్ధార్థ్కి లవ్ ప్రపోజ్ చేసిన శశికి ఇప్పుడు క్లియర్ గా ఆలోచించడం వలన తను ఏం చేసిందో తెలుస్తూ ఉంటే సైలెంట్ గా వెళ్లి తనకు అసలు అలవాటు లేని డైనింగ్ టేబుల్ మీద ముందున్న చైర్ లో కూర్చుంది. సిద్ధార్థ మాత్రం శశిని చూడగానే ప్లెజెంట్ స్మైల్ వదిలేసి తనని అసలు కేర్ చేయకుండా తన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ స్పూన్ తో తింటున్న శశి మాత్రం ఎప్పటిలాగానే కళ్ళకద్దుకుని చేత్తో తినడం స్టార్ట్ చేసింది. బ్రేక్ఫాస్ట్ చేస్తున్న శశిలో ఏదో తెలియని హ్యాపీనెస్ కనిపిస్తూ ఉంటే అది తనకి నచ్చిన బ్రేక్ఫాస్ట్ తినడం వలన అని అమర్ నార్మల్ గా ఫీల్ అయితే ఆ హ్యాపీనెస్ తనకంటూ ఒక బంధం ఏర్పడి తన ఇంట్లో తింటుంది అన్న భావం అని అక్కడ ఉన్న ఇద్దరిలో ఎవరికీ తెలియదు. సిద్ధార్థ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవగానే నార్మల్ గానే షూటింగ్ కి బయలుదేరుతూ నిన్న స్పాయిల్ అయిన మోనాతో షూటింగ్ ని కంప్లీట్ చేయడానికి వెళ్తూ శశిని అసలు కేర్ చేయకుండా అమర్కి కూడా శశితో మాట్లాడే టైం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు సిద్ధు. సిద్ధార్థ్ కావాలని తనను వదిలేసి వెళ్ళాడని అర్థం అవటంతో చిన్నగా నిట్టూర్చి తను కూడా తన దగ్గర ఉన్న అమౌంట్ తీసుకుని ఇప్పుడు స్కూటీ లేకపోవడంతో బయటికి వచ్చింది. కానీ అది చాలా చాలా హైలీ అఫీషియల్ ఏరియా అవడంతో అక్కడ అందరికీ ప్రైవేట్ వెహికల్స్ ఉండడంతో మెయిన్ రోడ్ కి చిన్నగా వెతుక్కుంటూ వచ్చింది. శశి లక్ బాగున్నట్టు ఆటో కూడా రావటంతో కొంచెం లేటుగా అయినా లొకేషన్ కి అయితే రీచ్ అయ్యింది. అప్పటికే నిన్న మిస్ మ్యాచ్ అయిన సీన్స్ ని తీస్తున్న సిద్ధార్థ్కి అప్పుడే ఇంకా అక్కడే ఉన్న తన స్కూటీని చూసుకుని ఆ లొకేషన్ లోకి వచ్చిన శశిని చూడగానే సిద్ధార్థ్ లుక్స్ సీరియస్ గా మారిపోయాయి. అప్పటికే ఒక షాట్ కూడా కంప్లీట్ చేయటంతో నెక్స్ట్ సీన్ వేరే ఆర్టిస్టులతో అవటం వలన బ్రేక్ ఇచ్చాడు. సిద్ధార్థ్ అమర్తో మాట్లాడుతూ శశి దగ్గరికి వెళ్ళి డోంట్ యూ నో టైమ్ ఫర్ దట్ షూట్, నువ్వు డాన్స్ కొరియోగ్రాఫర్ అయినా కానీ యూ హ్యావ్ టు కమ్ ఫర్ ఈచ్ సీన్ అండ్ లొకేషన్, అర్థమైందా, డిడ్ యూ నో దట్ అని అంటూ కొంచెం బేస్ వాయిస్ లో చెప్పగానే ఇప్పటి వరకు సిద్ధార్థ్ నుండి అలాంటి రూడ్ వర్డ్స్ వినని శశికి కళ్ళల్లో నీళ్లు తిరిగితే వాటిని బలవంతంగా ఆపేసి మీతో పాటు ఎక్కడికైనా రావడానికి నేను రెడీ అభి, ఇంకా షూటింగ్ లొకేషన్ కి రాకుండా ఎలా ఉంటాను, నా ఊపిరి ఆగే వరకు కూడా ఎప్పుడూ నీతోనే ఉంటాను అంది చిన్న స్మైల్ తో. అప్పటి వరకు తన కళ్ళల్లో సన్నటి కన్నీటి తడిని చూస్తున్న సిద్ధార్థ్ మనసులో శశి కళ్ళల్లో కన్నీళ్లు చూడలేను అని తెలుసుకునే టైంకి శశి చివరి వరకు కూడా నీతోనే ఉంటాను అంటూ చాలా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పిన మాటలకి సిద్ధార్థ్ కళ్ళల్లో క్షణం పాటు ఏదో ఫీలింగ్ కనిపించినా అది తను ఎదురుగా ఉన్న వాళ్ళు చూసే లోపే వానిష్ అయిపోయింది. దానికి సిద్ధు ఇలాంటి మాటలు వినడానికి బాగుంటాయి మిస్ శశిరేఖ, బట్ రియల్ లైఫ్ లో నీ వాయిస్ ఉన్న స్ట్రెంత్ సిచ్యువేషన్ ని ఫేస్ చేసినప్పుడు ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్, డోంట్ కాల్ మీ అభి అని అంటూ చాలా ర్యాష్ గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అమర్ ఏం మాట్లాడాలని ఉన్నా కూడా ఏమీ మాట్లాడలేదు. అన్నిసార్లు తను వాళ్ళ మధ్య ఇంటర్ఫీర్ అవడం కరెక్ట్ కాదు అని, అలాగే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి డిసిషన్ అయినా వాళ్ళిద్దరు మాత్రమే తీసుకోవాలి అన్న థాట్ తో తను కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అమర్. శశి మాత్రం తనతో కొంత కోపంగా మాట్లాడిన సిద్ధార్థ్ని కూడా ఇష్టంగా చూస్తూ కళ్ళల్లో తిరిగిన కన్నీళ్లను తుడుచుకుని నువ్వు నా ప్రేమని ఎంత కాదని ముందుకు అడుగు వేసినా నీ అడుగుల్లో జత కలిపి నేను చేరుకుంటాను అభి అని మనసులో అనుకుంటూ ఉంది శశి. కోపంతో శశికి దూరంగా వెళ్తున్న సిద్ధార్థ్ థాట్స్ విన్ అవుతాయా, ప్రేమతో దగ్గర అవుతున్న శశి అడుగులు సిద్ధార్థ్కి దగ్గర అవుతాయో చూడాలి. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో.